దేవుని కృప, ఆ కృప నన్ను వాడుకుంటుంది. ఆ దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆ దేవుడు నాకు తోడై ఉంటాడు, ఆ దేవుడు అద్భుతాలు చేస్తాడు. కొంతమంది మాటి మాటికి అదొక ఆత్మన్యోన్యతకి 4 రోజులు బాగున్నారు అనుకో, 10 రోజులు మూడి ఉంటారు. ఏందిరా అయ్యా అన్నావు అనుకో, నేను పనికిరన్నా దేవునికి, నేను సరిగ్గా లేనన్నానే. రే స్వామి, నువ్వు కరెక్ట్గా ఉన్నావానే దేవుడు నిన్ను వాడుకోట్లా. నీ వ్యవహారం అంతా దేవుడికి తెలుసు. ఏదైనా ఉందనంటే కృప, అర్థమైందా? కొంతమంది కదిలితే నేను నువ్వు పనికొస్తే అంతా, పనికి రాకపోతే అంతా ఆయన కృప పనికొచ్చిద్ది. ఆ కృప మీద నమ్మకం ఉంచు, దేవుడు వాడుకుంటాడు. ఇంకా చెప్పాలంటే రాకడలో కూడా ఆయన వచ్చినప్పుడు మనకు తెచ్చేది ఏంటిదనంటే కృపనే. ఆ కృప లేకపోతే ఏ క్రైస్తవుడు కూడా పరిపూర్ణుడు కాలేడు. మన నీతి, మన క్రియలు, మన భక్తి, మన ప్రార్థన, మన ప్రయాస ఇదంతా మట్టికి సమానం అన్నట్టుగా ఉంటుంది. ఆయన కృప వస్తేనే ఇవన్నీ పరిపూర్ణ జరుగుతాయి.